నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ లీడర్ చెనగాని దయాకర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 1 పైన అనేక మంది బయటకు వస్తూ ఉన్నారు. కోర్టులో ఒక తీర్పులు వస్తూ ఉన్నాయి, అందులో తప్పిదాలు ఉన్నాయని బలంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, గ్రూప్ 1 మీద ఎట్లా ఉంది? కాంగ్రెస్ ఇంకా ఆలోచనలు ఏమైనా ఉందా, లేదంటే ఫైనలా? గ్రూప్ 1 పైన ఎలాంటి అనుమానాలు లేవు, ఎక్కడ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఒకవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యంత పారదర్శకంగా, అత్యంత ఆనెస్ట్గా, అత్యంత ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళతో పెట్టి వాల్యుయేషన్ చేయడం జరిగింది. కొందరు నకిలీ నిరుద్యోగులు, ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కానోళ్ళు, బీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళతో అంటగాగి లోపాయకార ఒప్పందంలో భాగంగానే ఈ మొన్నటిదాకా ఒకటి ప్రెస్ మీట్లు అక్కడిక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసే ప్రయత్నం జరిగింది తప్ప ఎక్కడ కూడా లేదు. నిన్ననే మనం చూసినాం. నిన్న పిటిషన్ వేసినటువంటి 20 మందికి 20,000 జరిమానా వేసినటువంటి సంగతి. అందుకని ఇకనైనా ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు, లేకపోతే గ్రూప్ 1 పైన విమర్శించే వాళ్ళు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఇలా హైకోర్టు తీర్పు తేలుకాటుకు చెప్పదెబ్బలాగా ఇలా చెంప చెల్లుమైన ఇలాంటి నకిలీ నిరుద్యోగులకు ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండాలని కోరుతున్నాం. అసలైన సంవత్సరాల తరబడి పుస్తకాలకు పరిమితం అయిపోయి వాళ్ళ జీవితం అంతా మర్చిపోయి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకుల్ని గందరగోళపరిచే కొందరు లంపెన మూట తయారైంది. కాబట్టి ఆ లంపెన మూటకు ఇలా కొంత బీఆర్ఎస్ పార్టీ సహకారం అందిస్తూ ఉంది. కాబట్టి ఇలా పబ్లిక్ సర్వీస్ పైన కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ, ముఖ్యమంత్రి గారిని విమర్శించే వాళ్లకు ఇది ఒక మంచి చెంప చెల్లుమనే గుణపాఠం. ఈ తీర్పుని దగ్గర పెట్టుకొని ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పిటిషన్లు ప్రభుత్వం పైన విమర్శించే పనులు చేస్తే మాత్రం ప్రజలు కూడా, నిరుద్యోగులు, నిజమైన నిరుద్యోగులు కూడా అంతరనేది కూడా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ, కొంతమంది నకిలీ నిరుద్యోగులు, కొంతమంది రాజకీయ ముసుకేసుకొని కూడా ఉన్నారు. ఒక 10 మంది పిడికెడు మంది, వాళ్ళందరూ కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండాలని, ఇంకొకసారి ఇలాంటి విమర్శలకు కూడా ఎవడు కూడా తావు లేకుండా దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం కని వినెరుగని రీతిలో ఇవాళ నిరుద్యోగ యువతకు కావచ్చు, పరీక్షల నిర్వహణ వ్యవహారంలో జరిగినటువంటి వ్యవహరించిన తీరు చాలా అద్భుతంగా జరిగింది. ఇవాళ పబ్లిక్ సర్వీస్ని తప్పుదోవ పట్టించేటట్లు, లేకపోతే హైకోర్టును తప్పుదోవ పట్టించేటట్లు పూజితారెడ్డి అని ఉన్నది లేనిలాగా మార్ఫింగ్ చేసి హైకోర్టు పిటిషన్ వేసి హైకోర్టే పసిగట్టినటువంటి అంశం తెలుసు. గతంలో జీవో నెంబర్ 29ను రద్దు చేయాలి, అసలు గ్రూప్ 1 రద్దు చేయాలని కనీసం ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాని వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు. ఆ కోర్టు కూడా కొట్టేసినటువంటి అంశం తెలుసు. కాబట్టి మరొకటి, తెలంగాణ విట్టలు కావచ్చు, ఇంకొంతమంది అశోక్ సార్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు బయటకు వచ్చి బలంగా తప్పిదాలు జరిగినాయి, ఖచ్చితంగా నిరూపణలు చేస్తాం, మేము ఆధారాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ ముసుగులోనే ఉన్నారంటావా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే సన్యాసులకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు బుద్ధి తెచ్చుకోండి. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే, లేకపోతే వాస్తవాలు ఉంటే, ఇక్కడ చట్టం ఉంది, పోలీసులు ఉంది, మీకు తెలిసిన దాంట్లో మీరు వెళ్ళొచ్చు. కానీ గుడ్డిగా అవాస్తవాలను, అసత్యాలను ప్రచారం చేస్తే ఇవాళ కోర్టులే మీ పైన జరిమానా విధించే పరిస్థితి వచ్చింది. కాబట్టి నిజమైన నిరుద్యోగులు కూడా మిమ్మల్ని అనే పరిస్థితి తీసుకురావద్దు. ఇకనైనా వాస్తవాలు మాట్లాడుకొని మీ నిబద్ధతగా ఉండాల్సిన అవసరం ఉంది తప్ప మీరు ప్రభుత్వాన్ని విమర్శిస్తే, లేకపోతే నిరుద్యోగులు రెచ్చగొడితే, మాకు పేపర్లలో, టీవీలలో వీడియోలు అబద్ధం. కాబట్టి వాస్తవాలతో జీవించాలని కోరుతున్నా. నిజమైన నిరుద్యోగులు, లక్షలాది మంది నిజమైన నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ నిరుద్యోగ నిర్మూలన దిశగా ప్రభుత్వం మొత్తం కూడా నిరంతరం ఇవాళ జపాన్ పోయినా, దావోస్ పోయినా, ఇంకెక్కడ పోయినా కూడా యువత భవిష్యత్తు కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ యువత కూడా మంచిగా చదువుకొని ఇలాంటి లంపెన్ గ్యాంగ్ చేస్తున్నటువంటి గందరగోళాలకు, ఆందోళనలకు మీరు ఎక్కడ కూడా మీరు గందరగోళం కావద్దు, ఆందోళన కావాల్సిన అవసరం లేదని కూడా తెలంగాణ యువతకు విజ్ఞప్తి చేస్తారు. కోర్టులను అటు ఏమంటారు జడ్జిలను కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలంగాణ విట్టల్ ఒక సందర్భంలో చెప్తా ఉన్నాడు. దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు నేనేమంటున్నాను, ఒకరి పేరు తీసుకొని నేను మాట్లాడను. జనరల్గా వాస్తవాలను మీరు మాట్లాడండి. మీ దగ్గర ఏదైనా తప్పిదాలు ఉంటే మీరు ప్రభుత్వం అక్కడ తెలంగాణ సర్వీస్ కమిషన్ దృష్టికి తీసుకురండి, లేకపోతే మీకు తోచిన న్యాయస్థానాలను కూడా మీరు ఆశ్రయించవచ్చు. అవాస్తవాలను మీరు మాట్లాడితే మాలాంటి వాళ్ళని సహించం. ఓకే, నైట్ తీన్మార్ మల్లన్న
కేసీఆర్ పరిస్థితి గంజిలో ఈగలాగా తీసేసిండు కేసీఆర్. అసలు రేవంత్ రెడ్డిని గంజిలో ఈగలాగా తీసేసిండు కేసీఆర్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం చెప్పాల్సి? తీన్మార్ మల్లన్న అరిగిపోయిన రికార్డు. ఏదో నిరుద్యోగులు కాంగ్రెస్ బొమ్మ ఉంది కాబట్టి మల్లన్న లాంటి వాడు బయటకు వచ్చిండు, కానీ ఇక అది పోయే పరిస్థితి లేదు, వెనుకుండే పరిస్థితి లేదు. కాబట్టి మల్లన్న శకం అనేది ముగిసింది తెలంగాణలో. ఆయన ఏదో అనుకోరు, కానీ తాడు బొంగరం లేని రాజకీయాలకు చేస్తూ ఉన్న తప్ప దాన్ని పెద్ద ప్రజలు కూడా సీరియస్గా తీసుకోరు. తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ మాట్లాడే మాటలను ప్రజలు ఇవాళ మర్చిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయనకు ఒక విజన్ లేదు, లక్ష్యం లేదు. ఏదో ఒర్లుబోతు రావణలాగా అయిపోయింది తప్ప ఆయనకి ఏది లేదు, తాడు బొంగరం లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంది. మాలాంటి యువ నాయకుల్ని తయారు చేసే బాధ్యతలో ప్రభుత్వం ఉంది, పార్టీ ఉంది. ఈ పార్టీకి ఇంకొక 10 ఏళ్ళు ప్రభుత్వం ఉండేలా మాలాంటి వాళ్ళందరూ కూడా కృషి చేస్తాం. దేశంలో కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఒకవైపు బడుగు బలహీన వర్గాలు, యువత అంతా కూడా దేశం కాంగ్రెస్ వైపే చూస్తుంది, యువత వైపు చూస్తుంది. కాబట్టి ఇలాంటి కొంతమంది పార్టీ అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరించుకొని లాస్ట్కు వాళ్ళు పనులు ఇచ్చే కాడికి వచ్చింది. వాళ్ళకు విజన్ లేకుండా అయిపోయింది. లక్ష్యం లేని రాజకీయాలకు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు ఒక విజన్ లేదు, లక్ష్యం లేదు. అది ఒక అరిగిపోయిన రికార్డు. కాబట్టి దాని గురించి పెద్ద ప్రజలు సీరియస్గా తీసుకోరు. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, అయిపోయింది. అది రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఖగార్ మీద ఎట్లా ఉంది కాంగ్రెస్ అభిప్రాయం, ఎట్లా ఉంది? మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంతమంది లెటర్ ఇవ్వడం జరిగింది, ప్రజా సంఘాల నేతలు కావచ్చు అనేక మంది. అలాగే కేసీఆర్ కూడా పత్రం రాయబోతా ఉన్న ప్రధానమంత్రికి అని చెప్తా ఉన్నాడు. మీ అభిప్రాయం ఏందన్నా? ఖగార్ను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని చెప్పేసి అంటా ఉన్నారు. రఘునందన్ రావు కూడా ఈరోజు పొద్దున కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్న నక్సలైట్ పైన ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ పార్టీలన్నీ మరి ఎందుకు దేశం మొన్న ఉగ్రవాదుల దాడులు చనిపోయిన వాళ్ళ మీద ప్రేమ చూపిస్తలేదు అని అడుగుతా ఉన్నాడు రఘునందన్ రావు. అంటే ఇంకా ఆపరేషన్ ఖగార్ పైన పార్టీ యొక్క నిర్ణయం కానీ విధి విధానాలు కూడా బయటికి రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి హింసా రాజకీయాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. ముఖ్యంగా ఏంటంటే ఆపరేషన్ ఖగార్ పేరుతో అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ఆదివాసులు, గిరిజనులు ఇవాళ అన్యక్రాంతమయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్లకు నిల్వనీడు లేకుండా, కనీసం నివాసం ఉండే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఒకవైపు మిలిటరీ దాడులతోని అక్కడ గ్రామాలు మొత్తం కూడా ఖాళీ చేసి బెంబేలెత్తే పరిస్థితి ఉంది. అసలు ఆపరేషన్ ఖగార్ వెనుక అక్కడ యొక్క ఆదివాసులు సంవత్సరాల తరబడి ఉన్నటువంటి అడవి పైన హక్కుని కూడా వాళ్ళకు కాలరాసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఒకవైపున మావోయిస్టులు కూడా చర్చలకు పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని స్వాగతించి వాళ్ళ సమస్యలు వీళ్ళ సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటే తప్ప ఒకవైపు ఈ మధ్యలో ఆదివాసులకు అక్కడ అడవిని నమ్ముకొని ఆ గ్రామాలలో గుడాలలో ఉంటున్నటువంటి ప్రజల పరిస్థితి, ఆదివాసుల పరిస్థితి చాలా దమనీయంగా ఉంది. ఈ మిలిటెంట్ దాడులతోని లేకపోతే ఈ ఫోర్స్ వల్ల కూడా అక్కడ వాళ్ళ తీవ్రమైన ఇబ్బందులు కలుగుతూ ఉంది. ప్రజలు కూడా అక్కడ జీవించలేని పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఆదివాసులకు ఒక స్వేచ్ఛని ఇవ్వాలని కూడా మనం కోరుతున్నాం. ఇలాంటి సంఘటనలు అనేది ఇది కరెక్ట్ కాదు అనేది మా ఆలోచన. ఓకే అన్న, థ్యాంక్ యూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్